సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే జనాలు అయితే ఎవ్రీ వీక్ వస్తూనే ఉన్నారు రకరకాల సమస్యలతో. ఈ రోజు మన 95 న్యూస్ వారి సమస్యలు తెలుసుకోవడానికి మళ్ళీ ఒకసారి వచ్చేసింది. నమస్తే సార్, అసలు మీరు దేనికోసం వచ్చారు, ఏంటి 1523 పోస్టుల్లో విలీనం చేయాలి అంటున్నారు, ఒక్కసారి అన్ని వివరంగా చెప్పండి. నమస్తే మేడం, 95 న్యూస్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ అవకాశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి మీ వంతు సహాయంగా చేస్తారు కాబట్టి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. సో ఇక్కడ మేము అనేది ఏం లేదు, ఈ ఒక ప్రభుత్వం ఏర్పడ్డదంటే రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషనల్ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి మేము అనేది ఏంటంటే రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి మేము చేసినటువంటి సర్వీస్ని గుర్తించి మమ్మల్ని వెంటనే రేపు చేపట్టబోయే నిరుద్యోగ ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ క్రమబద్ధీకరించి కూడా మేము కూడా నిరుద్యోగులమే, మేము కూడా రోడ్ల మీదకి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటు విషయాన్ని ఉన్నతాధికారులు దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు వెంటనే దీని మీద తక్షణ చర్య తీసుకోవడానికి పూనుకుంటారని తెలుసున్నాము. దీంట్లో ప్రత్యేకంగా కావాల్సింది ఏంటంటే 2007 విద్యా హక్కు చట్టం ప్రకారంగా అందరూ పిల్లలు చదవాలి, అందరూ ఎదగాలి. సో ఇప్పటి వరకు ఈ విభిన్న ప్రతిభావంతులు వికలాంగుల పిల్లలకు బడికి రానియలేదు. చట్ట ప్రకారంగా బడికి వస్తున్నారు, వాళ్ళకు రెగ్యులర్గా వాళ్ళకు విద్యను అందించేటువంటి ఉపాధ్యాయులు లేరు కాబట్టి సుప్రీంకోర్టు ఉన్నత హైకోర్టు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా రెగ్యులర్ విధానంలో ఈ విద్యార్థులకు ఉపాధ్యాయులు నియమించాలని అని అటువంటి చట్టం చేసింది కాబట్టి దాన్ని అమలు పరచడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించినాయి కాబట్టి గత ప్రభుత్వాలకు భిన్నంగా ఈ ప్రభుత్వం వెంటనే మా యొక్క సర్వీస్ని రెగ్యులర్ చేయాలనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం కోసం ఇవాళ మేము ప్రజా దర్బారుకు రావడం జరిగింది. అధికారులకు విన్నవించడం, ఎన్నోసార్లు ధర్నాలు కూడా బయట చేసినాం. గత ప్రభుత్వం పెట్టింది కాబట్టి ఈ ప్రభుత్వం మీద పూర్తి నమ్మకంతో మేము ఈరోజు వచ్చినాం కాబట్టి ఇటు విషయాన్ని 95 న్యూస్ ద్వారా మీకు మేము విన్నవించుకుంటున్నాం సార్. ఇటు విషయాన్ని మీరు తప్పకుండా పరిశీలిస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ధన్యవాదాలు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మన 95 న్యూస్ ఉంటుంది. మన ద్వారా అయితే ప్రభుత్వాన్ని తెలియజేయడానికి మనం మళ్ళీ మరొకసారి ప్రజాభవన్కి వచ్చేసాము. ఇక్కడైతే చిన్న పిల్లలతో కూడా వచ్చారు. అసలు వారి సమస్య ఏంటి, దేనికోసం వచ్చారు అన్ని వారిని అడిగి తెలుసుకుందాము. మీ పేరమ్మా? నా పేరు అండాలు. ఎక్కడి నుంచి వచ్చారు, దేనికోసం వచ్చారు? చిలకనగర్ నుంచి వచ్చినాం. చెప్పండి, ఏంటి మీ సమస్య? నా భర్త అనుకోకుండా చనిపోయిండు. రేవంత్ రెడ్డి ఏదైనా హెల్ప్ చేస్తారని వచ్చినామండి. మేము 3 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి. 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నా చిన్న పిల్లలు ఎట్లా బోధించాలా, గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తుందని నేను వచ్చిన. లోపలికి వెళ్ళి ఇచ్చి వచ్చారా? ఏమన్నారు లోపల? ఏమన్నా ఎవరు లేరు, ఏమనలేదు, రాసినే తీసుకురు. దానికి ఏమంటారో తెలియదు మనకు. లోపల రాసేసి ఇచ్చేసి వచ్చారు. కొంచెం ఏదన్నా చిన్నపిల్లలు అది కాకుండా నాకు ఏదైనా గవర్నమెంట్ ద్వారా ఏదైనా హెల్ప్ చేస్తే నా పిల్లలు. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ కంప్లీట్ చేసిన. ఏమి జాబ్స్ కది మరి అప్లై చేసుకోలేదా? అంటే పెళ్లి అయ్యింది, 3 ఇయర్స్ అయింది, చిన్న పిల్లలు కదా, ఏ జాబ్ కి వెళ్ళలేదు ఇంకా నేను. మరి ఇప్పుడు ఏమైనా ట్రై చేయొచ్చు కదా, జాబ్లు అవి ఏం ట్రై చేయలే? అంటే పిల్లలు చిన్నవాళ్ళని ఎటుపోయే పరిస్థితి లేదు. రీసెంట్ గా చనిపోయిన మా సారు January 9 కి చనిపోయినాడు. ఇట్లా వస్తే ఏమైనా హెల్ప్ చేస్తారని వచ్చినాం ఇక్కడికి. అయితే మనం చూడొచ్చు ప్రభుత్వం అంటే రేవంత్ అన్న మాకేమైనా సహాయం చేస్తారు అని ఎన్నో ఆశలతో చాలా మంది వస్తున్నారు. రకరకాల సమస్యలతో మాకు చిన్న పిల్లలు ఉన్నారు, వారి పోషణ కష్టమైపోయింది అని ఇక్కడ ఆడవాళ్ళు అంటున్నారు. మరికొంతమందిని కనుక్కుందాము, మనం వాళ్ళ సమస్యలు ఏంటో మనం డైరెక్ట్ గా తెలుసుకుందాం. సో ఇక్కడైతే చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ సమస్య ఏంటి, ఇంతమంది ఒకేసారి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు అన్ని? నా పేరు చంద్రకళ, నామాల చంద్రకళ గౌడ అమ్మ. నాకు ఇల్లు లేదు, ముంగి లేదు, పింఛన్ లేదు, జీడిమెట్ల షాపూర్కి వెళ్ళి వచ్చినామమ్మా. నాకు వెనక ఆదేరు లేదు, ముంగడ ఆదేరు లేదు, ముసలైనా బాగాలేడు, నడుసు కూర్చొని. దేనికోసం వచ్చారు? నాకు ఇల్లు కావాలి, పింఛన్ కావాలమ్మా. నాకు వెనక ఆదేరు ఏం లేదు. మేము జిడిమెట్ల షాపూర్ నుంచి వచ్చాము. మేము అందరూ కూడా అక్కడి నుంచి వచ్చాము. 2016లో అప్లై చేసామమ్మా. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇల్లు లేదు, ఏమీ లేదు. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగాం ఉంది అంటారు. ఎందుకు ఇదివరకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లులు ఇచ్చారు, అప్పుడేం అప్లై చేసుకోలేదు? అప్పుడు అప్లై చేసాము కానీ రాలేదు, ఉందంటున్నారు, రావట్లేదు. కలెక్టర్ ఆఫీస్ లో కూడా పేరు ఉందన్నారు, రావట్లేదు. డబుల్ బెడ్రూమ్ కి అయితే అప్లై చేసాము, 2016లోనే అప్లై చేసాము కానీ ఉందన్నారు కానీ రావట్లేదు, పేరు అయితే ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మాట్లాడారా? ఏం మాట్లాడలేదండి, పామేమన్నారు అంతే, చేసి వచ్చారా? ఏం మాట్లాడలేదు. మీకు ఇప్పుడైతే ఆశ ఉందా ఈ ప్రభుత్వంలో వస్తుందని? ఆశ అయితే ఉందండి, ఆశ ఉంది కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాము. మేము పోరాడాము కూడా, రేవంత్ రెడ్డి గారి కోసం కూడా మేము పోరాడాము. మాకు న్యాయం జరగాలి, ఇల్లు కోసం అయితే న్యాయం కావాలండి. మాకు ఇల్లు లేదు.